మంచి ఆరోగ్యాన్ని కోరుకునే మీ అందరికీ నా నమస్కారం. పండగ సమయం జోరుగా ఉంది. రక్షాబంధన్, కృష్ణ జన్మాష్టమి సెలబ్రేషన్స్ ఇప్పుడే అయిపోయాయి. ఇంకా మరిన్ని వేడుకలు ముందున్నాయి. వినాయక చవితి, దసరా, దీపావళి. కానీ ఈ పండగలప్పుడు మిఠాయిలు తినే ముందు ఒక ముఖ్యమైన విషయం తెలుసుకోండి. ఉదాహరణకి కాజు కత్లీ తన మెరిసే వెండి పొరతో పండగ పల్లెల్లో ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఈ వెండి పొరని వర్క్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇది ఎప్పుడూ సురక్షితం కాదు. స్వచ్ఛమైన వెండి స్వల్పంగా తీసుకుంటే హాని చేయదు. కానీ చాలా మంది వ్యాపారులు తక్కువ నాణ్యత లేదా కల్తీ చేసిన వెండి పొరను వినియోగిస్తున్నారు. కొన్నిసార్లు అల్యూమినియం లేదా లెడ్ వంటి హానికర లోహాలు కలుస్తాయి. హానికరమైన తయారీ మరియు కల్తీ ఆరోగ్య ప్రమాదాన్ని కలిగిస్తాయి. వెండి పొర ఉన్న మిఠాయిలు, ఎక్కువగా వేయించిన లేదా చక్కెర ఎక్కువగా ఉన్న మిఠాయిలు పండగ సమయంలో జాగ్రత్తగా తినాలి. ఇది మీ పెద్ద పేగుల్లో ఉండే ఉపయోగకరమైన బ్యాక్టీరియా మరియు ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది. సో ఈ పండగ సీజన్లో మిఠాయిలను ఆనందించండి, కానీ జాగ్రత్తగా ఎంచుకోండి. కొంచెం శ్రద్ధ మీ వేడుకలను సంతోషంగా మరియు ఆరోగ్యంగా ఉంచుతుంది.